రైట్. చూడండి 113 సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అన్న ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ ఏ విధంగా అనుకుంటామో ఇక్కడ కూడా ఓవరాల్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అనేది ఆ విధంగానే కనుక్కుంటాం. అర్థమైనా? చెప్తే కదా, ఒక 10 వస్తువుల్ని 20% లాభంతో అమ్మినాం, ఇంకొక 10 వస్తువుల్ని 30% లాభంతో అమ్మింటాం, ఇంకొక 5 వస్తువుల్ని 10% లాస్తో అమ్మినాం. అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ లేదా లాస్ పర్సెంటేజ్ ఎంత అని మనం క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్లో చేసినామా లేదా? సేమ్ ఆ విధంగా క్వశ్చన్లు ఇక్కడ డిస్కౌంట్స్లో కూడా చేస్తాం. బట్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏముంటుంది? ఓవరాల్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనుకుంట 113 ఏమి ఇచ్చినాడంటే, ఒక 1000 రూపాయలు విలువ గల ఒక బిస్కెట్ బాక్స్ను 10% రాయితీతో, అలాగే 4000 విలువ గల ఒక చాక్లెట్ను 8% రాయితీతో ఇవ్వబడినట్ట. చూడండి, 2 బాక్సులు మరియు 3 చాక్లెట్లను కొనాలంటే, రైటా? అర్థమవుతుందా? 2 బాక్సులు మరియు 3 చాక్లెట్లు కొనాలంట. ఇక్కడ చూడండి, ఎన్ని బాక్సులు? బాక్సులు అన్ని 2 బాక్సులు అంట. చాక్లెట్లు అన్ని 3 అంట. ఇది ఎంత పడుతుంది దీని విలువ? బాక్స్ విలువ ఎంత? 1000 రూపాయలే కదా. చాక్లెట్ విలువ ఎంత? ఒకటి 400 కదా. సో మనకి ఈ బాక్స్కి చాక్లెట్కి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలా? రేషియో కనుక్కోవాలా, అంతే కదా. ఇంతకుముందు డైరెక్ట్ వస్తువులని ఇస్తుండే, ఇక్కడ రేట్తో సహా ఇచ్చినాడు మనకి. సో మనకి ఏం చేయాలి? ఫస్ట్ రేషియో కనుక్కోవాలి. సో రేషియో కనుక్కుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. నెక్స్ట్ రెండవ కార్డులా 2 4, రెండవ కార్డులా 2 5 10. సో మనకి ఏమొచ్చింది రేషియో? 5:3 అంట. ఇప్పుడు మనకి చెప్పండి, బాక్స్ పైన ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు రా? రైటా? సో బిస్కెట్ బాక్స్ అంటే మనకి 5 భాగాలు ఉంటాయి. ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడంట? 10% డిస్కౌంట్ ఇచ్చినాడంట. డిస్కౌంట్ అంటే నెగిటివ్, తగ్గుతుంది కదా. నెక్స్ట్ మళ్ళీ దీనిపైన చాక్లెట్ పైన ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడంట? 8. సో 8% డిస్కౌంట్ ఇచ్చినాడంట. అప్పుడు ఏమవుతుంది? 5 పదాలా 50 - 50, 3 అంబాలా 24. సో ఓవరాల్గా ఎంత వచ్చింది ఇక్కడ? 74. మరి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? అంతే కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలా? ఎంత దొరికిపోతుంది చెప్పండి? 8 9 72. తర్వాత పాయింట్ పెట్టుకొని ఎన్ని ఉన్నాయి? పాయింట్ దిండుగా ఉన్నాయి. ఒకటి ఉంటుంది చూడండి, 2 ఉన్నాయా? ఒకటి ఉండదు. అది చెప్పండి ఏముండదు? 9.25%. ఏంటిది ఇది? డిస్కౌంట్ ఇచ్చినట్ల. ఓవరాల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినారు మనకి? 9.25%. రైట్. క్వశ్చన్ నెంబర్ 114 అండ్ 115 ఏమి ఇచ్చినాడు? 114 క్వశ్చన్ మీరు చేస్తున్నాండి. రైట్. 100 రూపాయలు విలువ గల ఒక షర్టును 10% రాయితీన షర్ట్ అంట, అలాగే 300 విలువ గల ప్యాంట్ అంట. 20% రాయితీతో అమ్ముతాడు. షర్ట్ ఇచ్చినాడు, ప్యాంట్ కూడా ఇచ్చినాడు. చూడండి, అయితే ప్రీతము ఒక షర్టు 3 ప్యాంట్లు కొంటాడంట. ఒకటే షర్ట్ అంట, ప్యాంట్లు మాత్రం 3 కొంటాడంట. రైటా? సో మనకు షర్ట్ ఎంత పడుతుంది? ఒకటి 100 రూపాయలు అనుకోసంట. ప్యాంట్ ఎంత పడుతుంది? 300 అంట. సో ఇది 100 రూపాయలు, ఇది 300 అంట. సో ఫస్ట్ మీరు ఏం కనుక్కున్నారా? రేషియో కనుక్కున్నారు. ఎంత వస్తుంది? 1:9. సో రైట్. 1 ఎంత % డిస్కౌంట్ ఇచ్చినాడంటారా? ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది? -10 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడంట? 20% ఇచ్చినాడు కదా. సో 20% డిస్కౌంట్ ఇచ్చినాడు. అంటే ఎన్ని భాగాలు? అది 9 భాగాలకి 20% డిస్కౌంట్ ఎంత అవుతుంది? రైటా? 180. అంటే మొత్తం ఎన్ని భాగాలు వచ్చినట్ల? 190 భాగాలు. సో మనకి ఓవరాల్ ఎన్ని భాగాలు ఉన్నాయి? 10 కదా ఉండేది. సో ఇప్పుడు ఓవరాల్ ఎన్ని ఉన్నాయి? 10. కాబట్టి 0 0 క్యాన్సిల్. కాబట్టి ఎంత % డిస్కౌంట్ వచ్చింది అట్లా మనకి? ఓవరాల్గా 19% డిస్కౌంట్ వచ్చినట్ల. రైటా? నెక్స్ట్ 115 లెక్క ఏముండదు చూడండి. ఒక ముద్రణ ధర యొక్క విలువ, రైట్? ఒక వస్తువు యొక్క ముద్రణ ధర ఇచ్చినాడు 4000 అంట. ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర పైన 6% రాయితీ ఇచ్చినాడు. అలాగే మరియు 4 వస్తువుల కొనుగోలు పైన ఎంత? మరియు 4 వస్తువుల కొనుగోలు పైన 24% రాయితీ ఇస్తున్నాడంట. అయితే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఇస్ 400% అంట. ఆన్ పర్చేజ్ ఆఫ్ 1 ఐటమ్ డిస్కౌంట్ వచ్చేసి 6%. ఒక ఐటమ్ ఉంటే 6% డిస్కౌంట్ ఇస్తున్నాడంట. అట్లా కాకుండా 4 వస్తువులు కొనుగోలు పైన ఎంత ఇస్తున్నాడంట? 24% ఇస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైస్ 400. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? 400 ఇచ్చినాడు.
కానీ ఏమంటున్నాడు, ఇదే మార్కెట్ ప్రైస్ 400 ఉండేది, నువ్వు ఒకటే కొంటగినా అంటే ఎగ్గుది మనం రేషియో కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండిట్లో 400 వస్తుంది కదా, రెండిట్లో ఏమొస్తుంది 400 వస్తుంది. సో నువ్వు ఒకటి కొంటగినా ఎంత డిస్కౌంట్ ఇస్తాడంట, 6% డిస్కౌంట్ ఇస్తాడంట. ఒకవేళ 3 కొంటే 3 4 కొంటే డిస్కౌంట్ ఎంత ఇస్తాడంట, 24% డిస్కౌంట్ ఇస్తాడంట. అయితే ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత వస్తుంది నేను క్వశ్చన్ అడిగిండేది, 24% రాయితీ ఇస్తాడు. అయితే రచిత 5 వస్తువులు కొనేదనంట. ఎన్ని వస్తువులు, ఓవరాల్గా 5 వస్తువులు కంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎన్ని వస్తువులకు ఓవరాల్ డిస్కౌంట్ వస్తున్నది, 10 వస్తువులకు వస్తున్నది. ఇక్కడ ఎన్ని వస్తువులకు వస్తున్నది, ఇక్కడ 4 వస్తువులకి ఇక్కడ అంటే ఓవరాల్ ఎన్ని వస్తాయి, 5 కదా వచ్చేది, ఓవరాల్గా 5 వస్తువులు వచ్చేది. ఇప్పుడు చేయండి, ఇక్కడ ఎంత వస్తుంది, 4తో చేసినా అంతేనా. సో ఇప్పుడు ఎంత వస్తుంది మొత్తము 100, ఓవరాల్గా ఎంత వస్తుంది 102 అనేది వస్తుంది, అంతే కదా, ఓవరాల్గా 102. సో ఎన్ని వస్తువులు ఉన్నాయి, సో కొట్టండి 5 రెట్ల 10 పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 5 4 20. సో మనకి ఎంత వచ్చింది, 20.4% డిస్కౌంట్ అనేది వచ్చింది. రైటా, రైట్. సేమ్ అట్లా నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్ ఉంటుంది, 116 చేస్తారా, చేయండి తొందరగా, అంతలోపు ఇది చూడుతా. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, 116 అనేది. రైటా, సేల్ ఆఫర్ కింద తన్వీరు ఏంట్లో చెల్లించాలా, డబ్బులు అనేటివి నగదు రూపంలో చెల్లించాలా. అట్లా చెల్లిస్తే గిన 32% డిస్కౌంట్ ఇస్తుందంట. రైటా, మార్కెట్ ప్రైస్ పైన 32% డిస్కౌంట్ ఇస్తారంట. ఎప్పుడు ఇస్తారు డిస్కౌంట్, నువ్వు డబ్బులు అనేది నగదు రూపంలో కట్టినప్పుడు ఇస్తారు. రైటా, రైట్. అయితే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే గిన ఏమైపోతుంది అనుకుంటే బిల్లు పెరుగుతుందంట. ఎంత పర్సెంట్ పెరుగుతుంది, 1.2% పెరుగుతుందంట. జోడించాల్సి వస్తుందంటే పెరుగుతుంది అని అర్థం. అయితే ఈ తన్వీర్ ఏం చేసినాడంటే ప్రకటిత ధరలోన ఎంతైతే ఉంటుందో అందులోన 75% ఏమిటి కట్టినాడంట, నగదు రూపంలో ఇచ్చినాడంట. రైట్, సో 75% ఏమిట్లో ఇచ్చినాడు, నగదు రూపంలో ఇచ్చినాడు 75%. ఇప్పుడు చెప్పండి, 75% నగదు రూపంలో ఇచ్చింటే గిన మిగిలింది 25% ఏమిట్లో ఇస్తాడు, ఇంకా క్రెడిట్ కార్డులో ఇస్తాడు అన్నట్టు. అంటే మనకి రేషియో ఏముంటుంది చెప్పండి, 25 ఇదే కదా కనుక్కోవాల్సింది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 భాగాలకి డిస్కౌంట్ అయితే వస్తుంది, 32% డిస్కౌంట్ అన్నాడు, అంతే కదా. ఈ 1%కి ఏమవుతుందంట, ఇదేమి ట్యాక్స్ పడినట్లు, ఇది ఏమవుతుంది అప్పుడు +1.2%. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి, 32 మైనస్ ఇక్కడ మాది 1.2 కదా ఉండేది. సో ఇదేమైతే 1.2 అనేది ప్లస్. సో తీసేయాలి ఇప్పుడు 96 నుంచి 1.2 తీసేయాలి. ఎంతైతే తీసేసి 94.8 కరెక్టేనా, రైటా. ఇదేది ఇది బై 4 చేయాల్సింది. సో దీన్ని కూడా ఏం చేయాలా, బై 4 చేయాలి. చెప్పండి, 4 2 8 ఎంతైతే 14, 4 ముళ్ళ 12, ఇంకెంత మిగులుతుంది 2 కదా. సో 4 వేల. సో మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది, ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ వచ్చింది మనకి, వాళ్ళు ఇచ్చేది 32% డిస్కౌంట్ ఇస్తాడు. కానీ వీడు దీన్ని వాడి గోడ పొందిన డిస్కౌంట్ ఎంత కదా, 23.7% పొంది డిస్కౌంట్. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి చూడు, క్వశ్చన్ ఏం అడిగినాడు. అయితే అతను మొత్తం తుది చెల్లింపుగా ప్రకటిత ధరలో ఎంత శాతం ఉంటుంది అనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ప్రకటిత ధర అంటే మనం ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అనుకుంటాం, నార్మల్గా ప్రకటిత ధర అనుకుంటే 100% అనుకుంటాం. దాంట్లో మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు, 23.7% అనేది డిస్కౌంట్ ఇచ్చినాడు, అంతే కదా. సో తీసేయండి, 10 నుంచి 7 పోతే 3, 9 నుంచి 3 పోతే నెక్స్ట్ 9 నుంచి 2 పోతే అంటే ఇంకా వాడు ఎంత బ్యాలెన్స్ కట్టాలా, ఎంత పర్సెంటేజ్ కట్టాలి ఇంకా డబ్బులు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత కట్టాలి, మామూలుగా ప్రకటిత ధర ఒకవేళ 100% అనుకుంటే 23.7% డిస్కౌంట్ ఇచ్చినాడంటే వాడు ఎంత పే చేశాడు, 76.3% అనేది పే చేయాలని అర్థం అనమాట. రైట్, క్వశ్చన్ నెంబర్ 117 ఏమి ఇచ్చినట్రా, ఒక వస్తువును ఆఫర్ కింద నగదు రూపంలో చెల్లిస్తే ప్రకటిత ధర పైన 20% డిస్కౌంట్ ఇస్తారంట. మహేష్కి అందించారండి. సేమ్ క్వశ్చన్ కదా ఇంతకు ముందులాగే. సో డిస్కౌంట్ ఇస్తాడంట ఎప్పుడు, డబ్బులు నగదు రూపంలో చెల్లిస్తే ఎంత ఇస్తాడంట, 24% ఇస్తాడంట. అదే కదా లెక్క. రైట్,
అయితే క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించిన ప్రకటిత ధరలను మళ్ళీ ఛార్జ్ చేస్తారంట 1.5% ఛార్జ్ చేస్తారంట, అంటే పెరుగుతుంది అనమాట ధర. అప్పుడు మహేష్ ప్రకటిత ధరలోన 40% నగదు రూపంలో చెల్లించాడంట. అంటే ఇక్కడ చూడండి 40% అనేది ఎట్లా చెల్లించాడంట, నగదు రూపంలో చెల్లించింటే మిగిలితే ఎట్లా చెల్లించాడు అంటే. సో మనకి రేషియో అనేది ఏమవుతుంది అంతేనా, 2:3 అవుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడైతే, మిగిలిన మొత్తాన్ని క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు. అయితే అతను మొత్తం చెల్లించింది తుది చెల్లింపు ఎంతంట 6,391 రూపాయలు అని కష్టం అంటున్నాడు. అయితే తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి కదా. సో 2 భాగాలకి నగదు రూపంలో చెల్లించినప్పుడు డిస్కౌంట్ ఎంత వస్తుంది, 24% డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది 48. నెక్స్ట్ 3 భాగాలతో చెల్లించినప్పుడు మనకి ఏం చేయాలా, ట్యాక్స్ పడుతుందంట. ఎంత పర్సెంట్, 1.5% ట్యాక్స్ పడుతుందంట. సో ఇది ప్లస్ ట్యాక్స్ కాబట్టి. సో 15 మూల, సో 45 అంటే 4.5. సో మనకి ఓవరాల్గా ఎన్ని వస్తాయి ఇక్కడ 5. ఇక్కడ ఎంత వస్తుంది, ఫస్ట్ 4 తీసేయండి. 4 తీసేసి ఎంత అవుతుంది 44, అంటే 43.5 బై అంతే కదా, మైనస్ ఉంటుంది. చెప్పండి 5 ఎంబల 40, నెక్స్ట్ 3 మిగతా కాబట్టి 5 వేల 35. సో 8.7%. ఏది 8.7% అనేది ఓవరాల్ డిస్కౌంట్ 8.7% వస్తుంది. అంటే ఈ 8.7 డిస్కౌంట్ వస్తుంది. అంటే నార్మల్ మార్కెట్ ప్రైస్ మనం ఎంత అనుకుంటాం, నార్మల్గా 100 అనుకుంటాం. సో ఈ 100 నుంచి మనం ఎంత తీసేసి డిస్కౌంట్ ఇస్తున్నాడు వాడు, రైట్ 8.7 డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 8.7 డిస్కౌంట్ ఇస్తే మనం ఎంత పే చేయాలి, ఇంకా 10 నుంచి చూడబోతే 3, 9 నుంచి 8 పోతే 1, ఇది ఎంత ఉంటుంది. సో మనకి ఎంత వస్తుంది 91.3 వస్తుంది. ఇంత మనం డబ్బులు కట్టాలా. అట్లా కట్టేది ఎంత కట్టి ఇచ్చినటువంటి డబ్బులాడా వాడు ఎంత చెల్లిస్తాడు 6,000, చెప్పండి 6,391 రూపాయలు కడుతున్నాడంట. అయితే ఏం కనుక్కోమన్నాడు లాస్ట్కి, మార్కెట్ ప్రైస్ ఎంతో కనుక్కోమన్నాడు. సో మార్కెట్ ప్రైస్ మనం ఎంత అనుకున్నాండి, అది 100% ఎంత అనుకోవచ్చు, రైటా. సో చేయండి 100 ఇంటూ 6,391 బై 91.3 కాబట్టి ఇంకొక 0 పెట్టుకున్నాడు అంతే కదా. ఇటు పాయింట్ ఎగిరిపోయి ఇడుస్తుంది. సో ఆన్సర్ చేయండి. చేస్తే డైరెక్ట్ 7తో పోతుంటుంది. 913 అనేది 7తోనే పోతుంటుంది డైరెక్ట్. 7 ముళ్ళ 21, నెక్స్ట్ 7 1 7 ఆ 2 ఉంటుంది కాబట్టి 9, 7 9 63 అంతే కదా. సో 913 7 ఎంత వస్తుంది 6,391. సో 7 ఇంటి 1000 చేసి ఎంత వస్తుంది 7,000. రైట్. నెక్స్ట్ 118 అండ్ 119. ఇక్కడ చూడండి ఇంతవరకు మనం అడిగిన లెక్కల్లో ఏమడిగినాడు, డిస్కౌంట్ పర్సెంటేజ్ అడిగినాడు. ఏమడిగినాడు, డిస్కౌంట్ పర్సెంటేజ్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మన క్వశ్చన్స్లో, నెక్స్ట్ క్వశ్చన్స్లో 118 119లో ఏం అడుగుతున్నాడు, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి చెప్తాను, ఒక క్వశ్చన్ చెప్తాను, మీరు ఒక క్వశ్చన్ చేద్దరు. ఒక వ్యాపారి తన సరుకు యొక్క ధరని కొన్న ధర కంటే 40% అధికంగా ప్రకటించాడు అనుకుంటున్నాడు. సో ఈ పాయింట్ చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దానికంటే 40% ఎక్కువ ప్రకటించాడంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు అవుతుంది, దాన్ని ఎంతకు అమ్ముతాడు అప్పుడు 140. అంటే ఇక్కడ లాభం ఎంత వచ్చినట్లా, అంటే కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ప్రకటించినాడంటే అదంతా ఏమైపోతుంది, అంటే ఇప్పుడు ఆడ 40% ఏమవుతుంది అక్కడ లాభము అని కష్టం అర్థం, అక్కడ అర్థమవుతుంది. సో ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ కంటే ఒక వస్తువుని ఇంత ధరకి ఎక్కువ ప్రకటించాడంటే ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంటుందంట, ఆ ఓవరాల్ పర్సెంటేజ్ ఏమిటిగా కన్వర్ట్ అయిపోతుంది, ప్రాఫిట్ పర్సెంటేజ్గా కన్వర్ట్ అయిపోతుంది. రైటా, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చేసినాడు. మనకి ఇంతకుముందు తెలుసు కదా ప్రాఫిట్ అండ్ లాస్ చేసాం కదా లెక్కలు ఇవి, సేమ్ అట్లా చేయొచ్చు. ఇక్కడ చూడండి, అయితే తన సరుకులోన 70% సరుకును ప్రచురణ ధరకు అమ్మినా, అందులోన చూడండి 70% సరుకును మాత్రమేనంట. ఎంత పర్సెంట్, 70%. ఇంకోటి మరి ఇంకోటి ఎంత పర్సెంట్ ఉంటుంది ఇంకా, అంటే మనకి రేషియో ఏమొస్తుంది అంటే అందులోనే 7 భాగాలు ఏదైతే ఉన్నదో 7 భాగాల్లో ప్రచురణ ధరకు అమ్మినాడంట. ప్రచురణ ధర అంటే కాస్ట్ ప్రైస్ పైన ఎంత ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, 40% ప్రాఫిట్. అంటే మనకి ఇక్కడ ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది 7 భాగాలకు మాత్రము, 40% ప్రాఫిట్ వస్తుంది మనకి. మిగిలిన 3కి ఏం చేసినాడు అనేది మనకి ఇక్కడ మిగిలిన 3 అడుగు చూడండి ఏమి ఇచ్చినాడు మనకి, రైటా. సో తర్వాత మిగతా సరుకును 40% రాయితీతో అమ్మినాను అన్నాడు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది, ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్గా మార్చుకున్నాం. మళ్ళీ ఇక్కడ వచ్చేది ఏం రావాలా, వస్తే ప్రాఫిట్ అన్న రావాలా
లాస్ అన్న రావాలా, అట్లయితే మనకి లెక్క చేసేకి వచ్చేది. బట్ వాడికి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, డిస్కౌంట్ ఇచ్చినాడంట. డిస్కౌంట్ ఏమిటి పైన ఇస్తారు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు చూడండి, మార్కెట్ ప్రైస్ నార్మల్గా మనం ఏమనుకున్నాను, ఫస్ట్ మనము కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు అని చెప్తే, కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్తే 100 రూపాయలు అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు మార్కెట్ ప్రైస్ ఏం చేసినాడంట, కాస్ట్ ప్రైస్ పైన 40% ఎక్కువ ఉన్నాడు. అప్పుడు ఎంత అవుతుంది మార్కెట్ ప్రైస్ అనేది, 140 అవుతుంది. ఇప్పుడు 140 ఉన్నది ఇది, దీనికి డిస్కౌంట్ ఇచ్చినాడంట. ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు, ఎంత పర్సెంట్ ఇచ్చినాడు డిస్కౌంట్, 40% డిస్కౌంట్ ఇచ్చాడు. 40% డిస్కౌంట్ ఇచ్చాడంటే అది ఏం రాయాలి అప్పుడు, 60/100. అంతే, ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే దాన్ని మనం తీసుకొస్తారు. ఎంత పడుతుంది అంటే ఇప్పుడు ఏం సెల్లింగ్ ప్రైస్ వస్తుంది మనకి, అంతే కదా వచ్చేది. ఇప్పుడు చూడండి, ఈ జీరో అంటే 14/84 ఏడిది ఇది సెల్లింగ్ ప్రైస్, ఏడిది ఇది సెల్లింగ్ ప్రైస్. వస్తువు ఎంత పడింది, అది అమ్మిండేది ఎంత, మరి నష్టం ఎంత వస్తుంది, నష్టం వస్తుంది లాభం వస్తుంది, నష్టమే కదా. లాస్ట్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది, 16 రూపాయలు. కాస్ట్ ప్రైస్ 100 కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ పర్సెంటేజ్ కూడా ఎంత అవుతుంది. అంటే మనం ఇచ్చిన డిస్కౌంట్ని నేను ఏమిటే కన్వర్ట్ చేసినాను, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసినాను. ఇది అర్థమైంది పాయింట్. ఎందుకంటే మనకి ఇచ్చినది ఇక్కడ వాడు కూడా మార్కెట్ కాస్ట్ ప్రైస్ పైన 40% ఎక్కువ అన్నాడు కాబట్టి ఆ 40% కన్వర్టెడ్ టు ఏంటి, ప్రాఫిట్కి అవుతుంది. సో ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చినాడు. ఓవరాల్ క్వశ్చన్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అని అడుగుతున్నాడు. మరి ఇచ్చినది మాత్రం దీనికి ఏమి ఇచ్చినాడు, డిస్కౌంట్ అని ఇచ్చాడు. మరి డిస్కౌంట్ అని చేసే ఆన్సర్ వస్తుంది. ఉంటే అన్ని డిస్కౌంటే ఉండాలా, ఓవరాల్ డిస్కౌంట్ పర్సెంటేజ్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ జరిగింటే అన్నీ ఏమి ఉండాలా, ప్రాఫిట్ లాసే ఉండాలా. కానీ ఇక్కడ మధ్యలో ఏం దూరింది, డిస్కౌంట్ దూరింది. సో ఆ డిస్కౌంట్ నేను ఏమిటిగా కన్వర్ట్ చేసినాను, ప్రాఫిట్ ఆర్ లాస్కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ లాస్ వచ్చేది కాబట్టి లాస్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్. సో మనకి లాస్ ఎంత వచ్చింది, 16% లాస్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి 7×4 = 28 ఎంత అవుతుంది, 280. నెక్స్ట్ 16 ముళ్ళ ఏమవుతుంది, మైనస్ నెగిటివ్ ఎంత, ఇదా 10 కదా, తీసేయండి. 230 అంటే ఓవరాల్గా ఎంత వస్తుంది, 23.2%. అంతే కదా, కింద 10 ఉండదు కాబట్టి ఒక అంక తర్వాత పాయింట్ పెట్టిన. ఏడిది లాభమా నష్టమా, ఎందుకంటే ప్లస్ వచ్చేది కాబట్టి ఏమవుతుంది, ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనకి, 23.2%. రైట్. చూడండి 119 చెప్తాను కరెక్ట్గా చూసుకోండి. ఒక దుకాణదారు తన యొక్క సరుకును కొన్న ధర మీద 25% అధికంగా ప్రకటించాడు అంటున్నాడు. సో 25% అధికంగా ప్రకటించాడు అంటే 25% అనేది ఏమవుతుంది, ప్రాఫిట్ అని చెప్తున్నాడు. అట్లా దాన్ని ఎంత ప్రకటించింది, దాంట్లో 3/4 వంతు సరుకును ప్రకటిత ధరకు అమ్ముతాడట. ఎంత వంతు, మొత్తం 4 భాగాలు ఉండేది. 3/4 అంటే మొత్తం 4 భాగాలు కింద ఉండేది. అందులో 3 భాగాలు ఎంత అమ్ముతాడంట, ప్రకటిత ధరకే అమ్ముతాడు. అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది కదా, 25% ప్రాఫిట్ వస్తుంది. అంతేనా. నెక్స్ట్ ఎన్ని భాగాలు ఉంటుంది, ఇంకా ఒక భాగం. ఈ ఒక భాగానికి ఎంత లాభం కమ్ముతాడో నష్టం కమ్ముతాడో తెలియదు. బట్ మనకి ఏమి ఇస్తారంటే డిస్కౌంట్ ఇస్తారంట. ఎంత డిస్కౌంట్ ఇస్తారంటారా, 40% డిస్కౌంట్ ఇస్తారంట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి కాస్ట్ ప్రైజ్ ఎంతో కొంత ఉంటుంది అంటే 100 అనుకుంటే మనము దీన్ని ఏం చేస్తాడంటే వాడు పెంచుతాడంట. ఎంత పెంచుతాడంటారా, 125. అంటే 25% పెంచితే 125 అవుతుంది మార్కెట్ ప్రైస్ అనేది. సో ఇట్లా పెంచిన మార్కెట్ ప్రైస్ పైన ఏం చేస్తారంట, డిస్కౌంట్ ఇస్తాడంట. ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు, 40% డిస్కౌంట్ ఇచ్చినాడు. సో 40% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది అది, చెప్పండి 75. ఇప్పుడు మనకి ఇది 75 అనేది సెల్లింగ్ ప్రైస్. సో మనకి 100 కొని 75కి అమ్ముతున్నాడు అంటే లాస్ ఎంత, 25% లాస్ అంటున్నాడు. సో ఎంత అంటున్నాడు, 25% లాస్ అంటున్నాడు ఇక్కడ. రైటా, కనుక్కొని వచ్చలేదు. ఇప్పుడు చెప్పండి 25/3 ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ 25. ఇక్కడ ఓవరాల్గా ఎన్ని వస్తాయి, 4. ఇక్కడ ఎంత వస్తుంది, /4. 4 1 10 అవుతుందా, 4 2. సో 4 5. సో ఏంటిది ఇది, 12.5% గెయినా. అంటే మన దగ్గర నిద్ర పెట్టలేదు చెప్తున్నాడు అయితే ఆన్సర్. చెప్పట్లేదు మరి వాడు మరి. రైట్. క్వశ్చన్ నెంబర్ 123 ఏమి ఇచ్చాడు చూడండి. ఉప్పారు నర్సనలు ఊడి మీరు కూడా పెట్టి మాప కూలు దొరికిపోయింటారని. రైట్. 123 రాయండి.
ఒక వ్యాపారి 25,000 విలువను మించిన సరుకును కొంటే 4% డిస్కౌంట్ వస్తుందంట, 4% వస్తుందంట డిస్కౌంట్. 35,000 విలువను మించిన సరుకును కొంటే 6% డిస్కౌంట్ వస్తుందంట. 50,000 పైన కొంటే 8% డిస్కౌంట్ వస్తుందంట. అర్థమైనా? ఇవన్నీ ఆఫర్లు. కానీ వాడు కొనిండేది ఎంత? ఒక వస్తువును కొనేదంట, అది దాని యొక్క కాస్ట్ ఎంత పడిందంటరా? 38,500 అంటే. ఇప్పుడు చెప్పండి, 38,500 కొన్నాడంటే వానికి ఏ ఆఫర్ ఎలిజిబుల్ అవుతుంది చెప్పండి? వాడు కొనిండేది 38,500, వానికి యా డిస్కౌంట్ వస్తుంది? ఇప్పుడు 6% డిస్కౌంటే కదా వచ్చేది. గుజరాత్ వాడు ఇచ్చినది అదే కదా. 35,000 విలువ కొంటే 25,000 కంటే ఎక్కువ కొంటే 4% వస్తుంది. 35,000 కంటే ఎక్కువ కొంటే 6%. రైటా? నెక్స్ట్ 50,000 అన్నాడు. 35,000 కంటే డిస్కౌంట్, ఇది 35,000 కంటే కదా ఎక్కువ ఉన్నది. సో ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాడు? అది ఎంత అని అడిగాడు అనమాట. అదెంత? 6% అంటే ఎంతో కనుక్కుంటే చాలు. 2 సున్నాలు 2 సున్నాలు 6 5. నెక్స్ట్ 6 ముళ్ళ 18, 18 ఒక 3 21. నెక్స్ట్ 6 ముళ్ళ 48 కదా, 51. నెక్స్ట్ 6 ముళ్ళ 18, 18 ఒక 5 20. సో మనకు డిస్కౌంట్ ఎంత వస్తుంది? రైట్, 23 10 అంటే 2,310 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి 129 క్వశ్చన్. రైటా? క్వశ్చన్ నెంబర్ 129. ఇది కూడా ఏమి ఇచ్చినట్టు చూడండి. ఒక ముద్రణ ధరలో 3/4 వంతు అంట. ముద్రణ ధర అంటే ఏంటిది? మార్కెట్ ప్రైజే కదా. సో మార్కెట్ ప్రైజ్లోన 3/4 వంతు అనేది, రైటా? మార్కెట్ ప్రైజ్లోన 3/4 వంతు అనేది, మీరు సింపుల్ క్వశ్చన్ ఆడు ఏమి ఇచ్చారో అది రాసుకుంటే చాలు. ముద్రణ ధరలో 3/4 వంతు అనేది అమ్మకపు ధరలో 5/6 వంతుకు సమానం అంటున్నాడు. ఏ ధరలోనా? సమానం అంటే ఈక్వల్ టు. అమ్మకపు ధర అంటే ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్లో ఎంత ధరకు ఈక్వల్ అంటున్నాడు? 5/6 వంతు అంటున్నాడు. 5/6 వంతు. ఇక్కడ చూసినప్పుడు మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ చూసిన కోసం ఏమవుతుంది? బై సెల్లింగ్ ప్రైస్. ఆల్రెడీ అక్కడ ఏముంటుంది? 5/6 ఉండదు. ఈ 3/4 అవుతున్న పోతే ఏమవుతుంది? అంతేనా? సో కొట్లు కొట్టండి. 2 2 4, 2 ముళ్ళ 6. సో 5 2 10, 3 ముళ్ళ 9. అయితే వాడు ఇచ్చిన లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? రైట్, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైస్ 10 భాగాలు, అమ్మిండేది మాత్రం ఎన్ని భాగాలకి? సో ఎప్పుడైనా డిస్కౌంట్ పర్సెంటేజ్ దేనిపైన కనుక్కుంటాం? మార్కెట్ ప్రైస్. ఎంత డిస్కౌంట్ వచ్చేది? 1 డిస్కౌంట్ వచ్చేది. మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది? మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది? 10. సో ఇంటూ 100%. 0 0 ఎంత పర్సెంటేజ్ వస్తుంది డిస్కౌంట్? 10% డిస్కౌంట్ వస్తుంది. చూడండి, మీకు 135 క్వశ్చన్ అనేది ఏముండదు. అంటే 135. ఒక వస్తువుని డిస్కౌంట్తో అమ్మితే నష్టం వస్తుందంట. రైటా? మీకు ఫస్ట్ రోజు చెప్పినాను, మీకు ఒక కాన్సెప్ట్ చెప్పినాను. ఏమని చెప్పినాను? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వస్తుంది, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నష్టం వస్తుంది అనే కాన్సెప్ట్ చెప్పినానే లేదా? అది స్ట్రైక్ అయితే ఆన్సర్ వస్తుంది మీకు. అది రైటా? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నష్టం వచ్చిందంట. తర్వాత మళ్ళా డిస్కౌంట్ ఎంతో ఇచ్చినాడంట. అప్పుడు మళ్ళీ ఏమైందంట? లాభం వస్తుందంట. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత నష్టం వచ్చినా, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత లాభం వచ్చినా కానీ మనకి రేషియో వస్తుంది. దేనికి రేషియో వస్తుంది చెప్పండి? చెప్పండి. అది రావాలి. సో మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఏంటి వస్తుంది? రేషియో వస్తుంది. ఇది స్ట్రైక్ కావాలి పాయింట్. ఈ పాయింట్ స్ట్రైక్ అయితే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైటా? ఇప్పుడు చెప్పండి, ఎంత ఇచ్చినాడంట డిస్కౌంట్? 5% డిస్కౌంట్ ఇచ్చినాడంట. మనకు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని మైనస్ చేయాలి. దేంట్లో నుంచి చేయాలి మైనస్? 100 మైనస్ 5x. కాస్ట్ ప్రైస్కే కదా రాయాల్సింది డిస్కౌంట్ ఇచ్చినప్పుడు, గుర్తున్నదనే. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్కి ఏం చేయాలా? ప్రాఫిట్ వచ్చినప్పుడు కలపాలి. దానికి ఎంత ప్రాఫిట్ అన్నాడు? లాస్ అన్నాడు. అంతే. లాస్ అంటే కూడా ఏం చేయాలి? తీసేయాలి కదా. సో లాస్ అంటే ఎంత? 25% లాస్ అన్నాడు. కాబట్టి ఏమైతే 100 నుంచి 25 తీసేస్తే 75% అవుతుంది. రైటా? మళ్ళీ ఏమి ఇచ్చినాడు? మళ్ళీ X% డిస్కౌంట్ ఇచ్చినాడు అని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చినాడంట X%. మళ్ళీ ఏమొస్తుందంట? 35% లాభం వస్తుందంట. అంటే మళ్ళీ ఏమొస్తుంది మనకి రేషియో? మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ ఇంకొక రేషియో వస్తుంది. అది ఏమొస్తుంది చూడండి. సో మార్కెట్ ప్రైస్, సో మనకి ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు? ఇక్కడ X% డిస్కౌంట్ ఇచ్చినాడు. అంటే ఇస్తే ఏమైందంట? లాభం వచ్చింది. 35% లాభం వచ్చిందంటే ఎంత అవుతుంది? 135. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఇక్కడ కూడా మార్కెట్ ప్రైస్,
కాస్ట్ ప్రైస్ సేమ్ కదా, ఒకటే దాంట్లో ఇచ్చిండేది. మళ్ళీ ఇక్కడ మనకి మనకి ఏమన్నా ఉన్నాయి ఈక్వల్ చేసేది, ఇప్పుడు ఇది మార్కెట్ ప్రైస్ ఈక్వల్ చేయొచ్చు కదా. సో చేయండి, ఏమవుతుంది 75/100 - 5x ఈజ్ ఈక్వల్ టు 135/100 - x, అంతేనా. సో అయితే కూడా అండి 5 ఒకట్ల 5 5 25, 5 రెంట్ల 10, 5 ఏళ్ళ 35, నెక్స్ట్ 3 5 15, 3 9 27, అంతే కదా. క్రాస్ మల్టిప్లికేషన్ కదా అయ్యేది ఇంకా. సో ఇది యుద్ధంగా పంపించేసేయండి, ఇక్కడ 5 ఉంటుంది ఆల్రెడీ. ఇది యుద్ధంగా పంపిస్తే ఏమవుతుంది 100 - x, యుద్ధంగా పంపిస్తే ఏమవుతుంది 9 × 100 - 5x, అంతేనా. సో చేయండి 500 - 5x, 900 - 9 5 45x, -45x యుద్ధంగా తీసుకుంటే 500 అవతలంగా పంపేయండి. యుద్ధంగా తీసుకొస్తే -45 + 45 కదా ఇది. సో 45 నుంచి 5 పోతే 40x ఈజ్ ఈక్వల్ టు 900 నుంచి 500 పోతే 400. సో 0 0 4 ఒకట్ల. సో మనకి x ఈజ్ ఈక్వల్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 10. వాడు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పండి, ఎక్స్ విలో ఎంత అడిగాడు. సో ఎక్స్ విలో కాబట్టి ఎంత వచ్చింది మనకి 10%. క్వశ్చన్ నెంబర్ 136 ఏమి ఇచ్చినాడు చూడండి. ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర పైన 20%, 25% వరుసగా డిస్కౌంట్ ఇచ్చి కూడా 20% లాభం పొందుతున్నాడంట. అర్థమైనా. సో మనకి చూడండి 2 వరుస డిస్కౌంట్ ఇచ్చినాడు, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వస్తుందంట. సేమ్ ప్యాటర్న్ అర్థమవుతున్నదనే, కాకపోతే ఇక్కడ 2 డిస్కౌంట్లు అన్నాడు. చూడండి, ఇంతకుముందు ఒక డిస్కౌంట్ ఇచ్చి కూడా లాభం వస్తుంది అంటుండే, ఇక్కడ ఏమంటున్నాడు 2 వరుస డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వస్తుంది అన్నాడు. సో ఆ 2 డిస్కౌంట్లు మనం ఒక డిస్కౌంట్ కన్వర్ట్ చేయొచ్చే లేదా. ఏమి ఇచ్చినట్టు చెప్పండి, ఒక డిస్కౌంట్ ఫస్ట్ది. సో 20%, ఇంకోటి 25%, -(-) ప్లస్సే కదా. 25 గంటల /100 కదా చేయాల్సింది. సో 2 0 2 0 క్యాన్సల్. ఇక్కడ ఎంత అయితే 5 తీసేసి 20 అంటే 40% కదా. అంటే ఓవరాల్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినట్టు మనకి. సో 40% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏది రేషియో వస్తుంది, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కే కదా వచ్చేది. లాభం వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది అన్నప్పుడు మనకి ఏమొస్తుంది రేషియో, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కే కదా వచ్చేది. ఇప్పుడు చెప్పండి, డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు 40% డిస్కౌంట్ ఇచ్చినాడు, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 60 అవుతుంది. లాభం వచ్చేదంట, ఎంత లాభం వస్తుందంట 20%, అప్పుడు ఎంత కావాలంట 120 అవుతుంది. వాడు నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్కి చెప్పండి ఏమంటున్నాడు క్వశ్చన్. అతను 40% లాభాన్ని చేసుకోవాలంటే ప్రకటిత ధరను ఎంత శాతం పెంచవలసి ఉంటుంది అని కష్టం అంటున్నాడు. ఇక్కడ చూడండి, లాభం రావాలంట. ఏం రావాలా, లాభం రావాలా. సో మనకి ఇక్కడ ఇది ఏం రాదు, మనకి ఇది ఏం రాదు. సో మార్కెట్ ప్రజెంట్ ఎంత ఉన్నది 120 ఉండేది, కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది 60. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి లాభం అనేది ఎంత వచ్చింది, ఇక్కడ 20% వచ్చింది లాభం. 20% ఇక్కడ చెప్పింది దీంట్లో 20% లాభం అనేది వచ్చింది మనకి. బట్ ఇప్పుడు మనకి 20% లాభం రాకూడదంట. ఎంత రావాలంట లాభము, 40% లాభం రావాలంట. ఎంత పర్సెంట్ రావాలంట 40% లాభం రావాలని కష్టం. అంటే ప్రకటిత ధరని ఎంత శాతం, అదే నేను చెప్పింది అది. సో ప్రకటిత ధరని ఎంత శాతం పెంచవలసి ఉంటుంది అని కష్టం అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, దీంట్లో ఒక లాజిక్ బాగున్నది, అది అంటే గట్టి కరెక్ట్ మీరు పట్టుకున్నా. లాభం రావాలా, ఎంత లాభం రావాలా 40% లాభం రావాలా. ఇది మాత్రమే కదా పెంచాల్సింది, ఎంత పెంచాలనేది. అంటే మన కాస్ట్ ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందా, కాస్ట్ ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందా, చేంజ్ కాదు కదా. మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ సంబంధించి డిస్కౌంట్ ఏమైనా ఇచ్చాడు, ఏం చెప్పాడు మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడినాడా. అంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి సంబంధించి కలిసి కాస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ 60, ఇక్కడ కూడా 60 ఉంటుంది. బట్ ఇక్కడ లాభం మాత్రం ఎంత వస్తుంది, ఎంత రావాలంటున్నాడు వాడు 40% రావాలంట. అంటే ఎంత అవుతుంది 100కి 40 కలిపితే 40. అర్థమవుతుంది. మార్కెట్ ప్రైస్ ఏమంటున్నాడు, 40% లాభం రావాలంటే మార్కెట్ ప్రైస్ వచ్చేది. బట్ మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా, ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది 60, ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది 60 ఉంటుంది కదా. అప్పుడే కదా మనం కంపారిజన్ చేయగలము. దీంతో కంపేర్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనకు 60 ఉండదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎంత ఉండదు 120 ఉండదు, ఇక్కడ మాత్రం ఎంత ఉండదు 140 ఉండదు. అంటే పెంచాలి, ఎంత పెరిగింది 20 పెరిగింది. ఎంత పెరిగింది అని కష్టమైనప్పుడు పెద్ద వాల్యూ వేసుకున్నా చిన్న వాల్యూ వేసుకున్నా ఇంటూ 0 0 1/6 వచ్చిందే లేదు, ఇంకా 100 వస్తుంది. 1/6 అంటే మీరు చెప్పండి ఇప్పుడు
16.66% పెంచాలి. ఎంత పెంచాలా? 16.66% పెంచాలా. రైట్, చూడండి మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్ 140. ఒక దుకాణదారుడు ఒక సరుకును కొనుగోలు చేసే సమయంలో 40% అధిక బరువుతో మోసం చేసినాను. ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ వేసుకుని చేయండి రా లెక్కలు. ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ తెలుసు కదా మీకు చేసేది. రైట్, ఫస్ట్ ఏముండదంట 40% అధికంగా ప్రకటించినాడు. సో 40% అంటే ఏమైతే చెప్పండి. సో 40%. సో 40% అంటే ఏమని రాయొచ్చు అంటే ఫస్ట్ 5 ఉండే తర్వాత ఎంత అవుతుందంట? 7 అవుతుందంట. రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళా, అతను సరుకు యొక్క ధరను కొనుగోలు ధర కంటే 37.5% అధికంగా ప్రకటించినాడు అన్నాడు. చెప్పండి 37.5 అంటే ఎంత అవుతుంది? 3/, అంటే ఇది 8 భాగాలు ఉంటే ఇది ఎన్ని భాగాలు అవుతుంది? రైటా? రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళా, అమ్మే సమయంలోనే డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఎంత పర్సెంట్ ఇస్తున్నాడంట? 42.85% అంటున్నాడు. 42.85% అంటే ఎంత? అంటే ఇది 7 భాగాలు ఉంటే ఇది ఎన్ని భాగాలు అవుతుంది? అంతేనా? అయితే లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఓవరాల్గా లాభమా నష్టమా? ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ కనుక్కున్నాడు. ఏమైతే చెప్పండి, ఎడన పోతుంది 4 ఒకట్ల 7 7, సో 5 2 10 11. సో మనకి ఎంత వచ్చింది? బై ఇంటూ ఎంత పర్సెంట్ వస్తుంది? లాభమా నష్టమా? అంతే, సింపుల్, ఈజీగా టక్కన చేసి పడవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. ఏమి ఇచ్చినాడు? సేమ్ క్వశ్చన్, ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ. ఒక దుకాణదారుడు ప్రకటిత ధరను కొనుగోలు ధర కంటే 33.1% అధికంగా ప్రకటించినాడు అంటున్నాడు. సో ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ 33.13% అంటే ఎంత అవుతుంది? 1/3 కదా. సో ఇది 3 భాగాలు ఉంటే ఇదేమవుతుంది? 4 భాగాలు అవుతుంది. అధికంగా ప్రకటించినాడు కాబట్టి ఎక్కువ చేయాలి. నెక్స్ట్ ఎంత ఇచ్చినాడు? 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటున్నాడు. సో 20% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది? రైట్, అంటే ఇది 5 భాగాలు ఉంటే ఇది ఎన్ని భాగాలు అవుతుంది? 4 భాగాలు. రైటా? సో డిస్కౌంట్ ఇచ్చిన 20%. రైట్, నెక్స్ట్ 1 కిలోకి బదులుగా 1200 గ్రాములు ఉపయోగిస్తున్నాడు అంటే కొనుగోలు చేసే సమయంలోన, అంటే ఇక్కడ 1000 గ్రాములు కానీ తీసుకునేది మాత్రం లాభం వస్తున్నది లేదా? లాభం వచ్చేది ఇక్కడ మనం కొనేది ఇక్కడ రాసుకుంటే నార్మల్గా కొనే సమయంలో అట్లా చేస్తాడంట. తర్వాత అమ్మే సమయంలో ఏం చేస్తాడంట? కిలోకు బదులుగా 880 గ్రాములు అంటున్నాడు. సో మనకు లాభమే కదా ఇక్కడ కూడా. సో మనకి చూపించేటప్పుడు మాత్రం ఇనిషియల్ వాల్యూ ఏమని చూపిస్తున్నాడు? ఉండేది ఎంత? 880, కానీ మనకు కనిపించేది ఎంత కనపడుతున్నదంట? కేజీ కనపడుతున్నదా అంటున్నాడు. అంటే ఎంత అవుతుంది కేజీ అంటే? 1000 గ్రాములు. సో చేయండి 800 880 800 గ్రాములా? రైట్, 800 గ్రాములేనా? రైట్, 800 గ్రాములు 800 గ్రాములు. 1000 క్యాన్సలా? ఇక్కడ 2 0 ఇక్కడ 2 0 కూడా క్యాన్సలా? 4 ఒకట్ల 4 2 8. నెక్స్ట్ 2 6, 3 ఒకట్ల 3 2. ఏడబోతుందా? ఏడబోతుంది కదా. ఇక్కడ 5 ఒకటే కదా ఉండేది. 5 4 2. సో ఎన్ని భాగాలు? బై ఇంటూ. సో 60% ఏడిది? చూడండి 143 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడంటే డీలరు 20% డిస్కౌంట్ ఇస్తాడంట. ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం వస్తుందంట. అదే నేను చెప్పిండే కదా. అప్పుడు మనకి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వస్తుందంటే దేనికి రేషియో వస్తుంది? మార్కెట్ ప్రైస్కి ఏమిటికి వస్తుంది? కాస్ట్ ప్రైస్కి. దానికి అది రేషియో వచ్చేది. ఎంత శాతం లాభం వస్తుందంట? 20%. అంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది? 120. 20% డిస్కౌంట్ ఇస్తారంట కదా. ఇది ఎంత అవుతుంది? అంటే మనకి రేషియో ఏమొస్తుంది? 4 8 అంటే మనకి ఏమొస్తుంది రేషియో? 3:2 వస్తుంది. ఇది దేనికి? మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. రైట్, అతను 6 వస్తువుల ధర చొప్పున 8 వస్తువులను విక్రయిస్తే అంటున్నాడు. ఏమి? 6 వస్తువులను చొప్పున 8 వస్తువులను విక్రయిస్తే అతను ప్రతి వస్తువు కొనుగోలు ధర పైన ఎంత శాతాన్ని, అది తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. 6 వస్తువుల ధర చొప్పున 8 వస్తువులు విక్రయిస్తే అంటున్నాడు. మీకు అర్థమవుతున్నదా? 6 వస్తువుల ధర ఏది? 6 వస్తువుల ధర చొప్పున 8 వస్తువులను విక్రయిస్తే అంటున్నాడు. అంటే మీకు ఏం అర్థమవుతున్నది ఇక్కడ? మీకు
డిస్కౌంట్ ఇచ్చినట్ల మొత్తం ఎన్ని వస్తువులు అవుతాయి ఇప్పుడు ఇక్కడ 6 వస్తువులు చెప్పిన కొన్న ధరకి 8 వస్తువులు చెప్పిన విక్రయ ధరకి అమ్మితేగిన మనకి డిస్కౌంట్ ఇస్తాడు కదా ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు 2 వస్తువులు డిస్కౌంట్ ఇస్తున్నాడు ఓవరాల్గా ఎన్ని వస్తువులు ఉన్నాయి 8 వస్తువులు ఉన్నాయి అప్పుడు మొత్తం డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది చెప్పండి నోట్తో ఆన్సర్ చెప్పొచ్చు మీరు దిక్కులు చూస్తారు మీరు 25%. సో 25% అంటే ఎంత అవుతుంది 25% డిస్కౌంట్ ఇచ్చినాడు కదా అంటే మనకి ఇంక రేషియో దేనికి వస్తుంది ఇప్పుడు 1/4 వస్తుంది ఓకే 1/4 అని కష్టం చెప్పకూడదు కదా డిస్కౌంట్ అని కష్టం అంటే ఇప్పుడు 4 భాగాలు అనేది మార్కెట్ ప్రైస్ అయితే కింద ఒక భాగం డిస్కౌంట్ అయితే కానీ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని అవుతుంది మరి అప్పుడు మీకు రేషియో వచ్చినాయా లేదా ఇలా వచ్చినాయా లేదా రేషియో మరి ఆన్సర్ చేయండి ఇప్పుడు చేయగలుగుతారా చెప్పాలా చేయండి రోజు వీడియో ఆపుతా రైటా సో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది మీకు ఎట్లా వస్తుంది తెలుసు కదా ఇది రైటా 6 వస్తువులు ఇది కాస్ట్ ప్రైస్కి నార్మల్గా ఉండేది 8 వస్తువుల ధరకు అమ్ముతున్నాడు అనుకష్టం అంటున్నాడు అంటే 6 వస్తువులు కొంటే 8 వస్తువులు అమ్ముతున్నాడు అని అనుకష్టం అట్లా రైటా బట్ అక్కడ ఎన్ని వస్తువులు డిస్కౌంట్ ఇచ్చినట్లా సో ఓవరాల్గా ఎంత అవుతుంది 8 కదా సో 2 4 8 అంటే 25% డిస్కౌంట్ ఇచ్చాను సో 25% డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ మనకి ఏం రేషియో వస్తుంది డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు దేనికి రేషియో వస్తుంది సో మనకి డిస్కౌంట్ అంటే ఎన్ని మార్కెట్ ప్రైస్ అంటే 25% 1/4 కదా ఇది 4 భాగాలు అయితే ఎన్ని భాగాలు అవుతుంది మార్కెట్ ప్రైస్ అనేది ఎన్ని భాగాలు ఉంటుంది ఎన్ని భాగాలు ఉంటుంది మార్కెట్ ప్రైస్ ఇదా 3 మరి ఇది మాత్రం ఎన్ని భాగాలు ఉంటుంది మరి ఈక్వల్ చేయాలి ఏమైనా చేసేది లేదా మరి చేయాలంటే దీన్ని ఏముతున్నట్టు చేయాలా దీన్ని ఇంటూ 4తో చేయాలి దీన్ని చేయండి 3 నల్ల 3 ముళ్ళ 4 ముళ్ళ 4 రెంట్ల కొట్లు కొట్టారు మరి కొడతారు మీరు నేను వాడికి అడిగిండేది మార్కప్ పర్సెంటేజే కదా అడిగిండేది సో మార్కప్ పర్సెంటేజ్ అంటే ఏంటి ఎప్పుడైనా దేనికి ఉంటుంది మార్కెట్ ప్రైజు కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంటుంది డిఫరెన్స్ అంతేనా 4 ఉండేది 4 కాదా 4 ఉండేది మార్కప్ పర్సెంటేజ్ అనేది ఎప్పుడైనా దీనిపైన కొలుస్తాము ఇంటూ 4 ఒకట్ల 4 ఏంటండి 50% వచ్చేది నాకు మీరు 100% ఎంట్రీ అంటే మీరు డిస్కౌంట్ తప్పు చెప్పినారు నాకు కూడా తెలుసు ఆప్షన్లో లేదని డిస్కౌంట్ తప్పు చెప్పినారని మీరు ఇప్పుడు డిస్కౌంట్ కరెక్ట్గా అనుకున్నాడు ఆన్సర్ వస్తుంది రైట్ సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే 143 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు 20% డిస్కౌంట్ కదా ఇచ్చిండేది చెప్పినారు సనా 20% డిస్కౌంట్ ఇచ్చినాడంటే దేనికి రేషియో వస్తుంది డిస్కౌంట్ ఇచ్చినప్పుడు దేనికి రేషియో వస్తుంది మార్కెట్ ప్రైస్కి ఏమిటికి వస్తుంది సో డిస్కౌంట్ 20% అంటే 1/5 కాబట్టి ఇది 5 భాగాలు వస్తే 4 భాగాలు ఉంటుంది నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు 20% ప్రాఫిట్ సో ప్రాఫిట్ అన్నప్పుడు రేషియో దేనికి వస్తుంది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి వస్తుంది అనమాట రేషియో తెలుసు కదా ఇవన్నీ చెప్పండి 5 భాగాలు ఉంటే ఇది ఎన్ని భాగాలు అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఏం గురించి ఇచ్చినాడు వస్తువులు అమ్మేటప్పుడు ఏమి ఇచ్చినాడు కొనేటప్పుడు అదే ఇచ్చింది ఏం వస్తువులు ఇచ్చినాడు ఆడ రైటా 6 వస్తువులు 8 వస్తువులు నార్మల్గా ఉంటాయి బట్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడు అంటే ఇది ఈక్వల్ అయ్యే ధరకు అమ్ముతాడు అనుకుంటున్నట్లు సో మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్కి ఏమొస్తుంది 8 మనకి 2 సార్లు వచ్చింది మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఒక దాంట్లో కన్వర్ట్ చేస్తే లేదా సో సింపుల్ కన్వర్ట్ చేయండి మార్కెట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు సో ఇక్కడ మనకు ఫస్ట్ ఎంత వచ్చింది 5:4 ఇక్కడ మాత్రము 80:6 కొట్లు కొట్టండి 4 ఒకట్ల 4 8 2 ఒకట్ల 2 3 సో మనకి ఏమొచ్చింది 5:3 సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి 5:6 ఉన్నది మనకి రెండోట్లో ఏమి కామన్ ఉండేది కాస్ట్ సెల్లింగ్ ప్రైజే కదా సో సెల్లింగ్ ప్రైస్ కామన్ ఉండదు సో మనం దాన్ని ఏం చేయాలా ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏమిటితో చేయాల్సిన అవసరం ఉంది దీన్ని మాత్రం ఏమిటితో చేయాలా ఇంటూ 2తో చేయాలా సో 2 5 2 3 సో మనకి రెండోట్లో సెల్లింగ్ ప్రైస్ ఏమైంది ఇప్పుడు వాడు కనుక్కోమని చెప్పిండేది ఏ పర్సెంటేజ్ మార్కప్ పర్సెంటేజ్ ఎప్పుడైనా కానీ దేనిపైన కనుక్కుంటాం ఎంత ఎక్కువ ఉండదు కాస్ట్ ప్రైజ్ 5 ఉన్నది మార్కప్ పర్సెంటేజ్ ఎంత ఉండదు మార్కప్ 5 సో ఎంత ఎక్కువ ఉండదు 5 ఎక్కువ ఉండదు దేనిపైన కనుక్కున్నాలా బై 5 సో ఇంటూ కాబట్టి ఎంత వస్తుంది
ఇట్లా చేయాలా? ఎట్లా చేస్తాం మనము? సురేష్ నీకు ఇచ్చిన చేయకూడదు తప్ప లెక్కనే. $145 ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్? ఒక వ్యాపారి చొక్కా ధర పైన 20% డిస్కౌంట్, 25% డిస్కౌంట్ ఇస్తాడంట. అతనికి మొత్తం $875 తగ్గింపు రావాలంట. ఎంత రావాలంటే $875 తగ్గింపు రావాలంటే ఒక్కో షర్ట్ ధర $250 అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నార్మల్గా షర్ట్ ఎంత? 250. డిస్కౌంట్ ఇస్తాడంట. ఎంత డిస్కౌంట్ ఇస్తాడు మనకి? ఎంత ఇచ్చేది? 25. సో 25% డిస్కౌంట్ ఇస్తాడంటే ఎంత చెప్పండి? 25% అంటే ఏమన్నా రాయొచ్చు? 1/4. అంటే డిస్కౌంట్ ఎంత చెప్పండి మనకి? 1/4 అంటే 1/4 అనే కదా. ఎంత డిస్కౌంట్ వస్తుందో నాకు అనుకోండి. 4 6 24, 10 అయితే 4 రెంట్ల, సో 4 5 అంటే మనకి ఒక షర్ట్ కొంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది? అట్లాంటి మనకి $62. అంటే ఒక షర్ట్ కొంటే మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది? $62.5 వస్తుంది. మనకి ఎంత డిస్కౌంట్ కావాలంటే మొత్తం $875 డిస్కౌంట్ కావాలంటే ఎన్ని షర్ట్ కొనాలని అడుగుతున్నాడు వాడు. అంతే కదా. సో ఇంటూ 875 ఇంటూ 1/62.5. ఇప్పుడు చూడండి, పాయింట్ పోలానికి వచ్చింటే ఇప్పుడు ఒక 0 పెట్టేటండి. అంతేనా? కొట్టండి. ఇంకా 25 గంటల 50, 25 125. నెక్స్ట్ 25 గంటల 50, 25 ముళ్ళు 75 వరకు పోతుంది కదా. 25 ముళ్ళ 75. సో ఇంకెంత మిగిలింటుంది? 125 అయినా. 125 అంటే 25 125. నెక్స్ట్ ఏం పోతుంది? నెక్స్ట్ 5 ఒకట్ల 7 రెంట్ల, అదే కదా. ఎన్ని షర్ట్లు కొనాలాడు? 14 షర్ట్లు కొనాలా. ఎట్లా? 25%ని ఓకే, 100% ఎంత? అంత ఒకటి. ఇది నార్మల్ పాయింట్లు చేసుకుని ఇట్లా చేసినా వస్తుంది. చూడండి ఏమి ఇచ్చింది లాస్ట్ క్వశ్చన్. శ్యాము ఒక మొబైల్ కొనుగోలు చేయటకు వెళ్ళినప్పుడు ఒక దుకాణదారు ఇట్లా చెప్పానంట, బిల్లు కావాలంటే పన్ను కట్టాలా, బిల్లు వద్దంటే 9% డిస్కౌంట్ ఇస్తారన్నట్ల. ఇప్పుడు చూడండి, బిల్లు కావాలంటే ఏమైపోతుంది? రేటింగ్గా కొంచెం పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాభము ఒక నష్టం ఇచ్చినప్పుడు ఇంతకుముందు మనం ఏం చేస్తాం? 2 అంతేనా? ఇప్పుడు కూడా ఏమైతే దాని అక్కడే కదా ఉండేది. సో మనకి ఏం చేయాలి? ఇప్పుడు సింపుల్గా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ పన్ను వచ్చేదానికి వస్తే ఆ రెండిట్లో ఏం చేయొచ్చు? యాడ్ చేసి పాటు చెప్పొచ్చు. అంటే మనకి ఎంత పర్సెంట్ ఆదా అయినట్లంటే అది 23.5%, తర్వాత ఈ 9%, 2 కదా. ఎందుకనికంటే బిల్లు కావాలంటే మనకు దానికంటే 23.5 ఇంకా ఎంతైతే పడుతుందో వస్తువు కంటే అంత ఎక్కువ కట్టాలా. అంటే అది కూడా మనకు నష్టమే. బట్ మన బిల్లు వద్దంటే అది కూడా మనకి ఏమిగా మారుతుంది? అది కూడా డిస్కౌంట్ కిందకి వస్తుంది కదా. అంటే అది కూడా మనకు ఒక సేవింగే కదా, డబ్బులు అయ్యేది. సో మనకు లాస్ట్ క్వశ్చన్ కూడా వాడు ఏమడిగినాడు? మొత్తం ఎంత ఆదా చేసినట్టు అన్నాడు. సో బిల్లు వద్దంటే మనకి ఆ 23.5% కూడా మనకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు కదా. అది కూడా ఏమైపోతుంది? సేవ్ అయిపోతుంది. అయిపోతుందా? అయిపోతుంది. ఒకవేళ నువ్వు బిల్లు వద్దంటే దాంతోపాటు మళ్ళీ ఇంకేమవుతుందంట? డిస్కౌంట్ కానీ ఇస్తాడంట. ఎంత డిస్కౌంట్ ఇస్తాడంట? అంటే మొత్తం టోటల్ ఎంత సేవ్ అవుతుంది అప్పుడు? 32.5%. బట్ మనకు వాడు చూడండి, అట్లా కాకుండా ఏమన్నాడంటే డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. శ్యామ్ తన బిల్లు వద్దన కషని ఎంత కట్టిపోయినాడు చెప్పండి? 5,460. అంటే నార్మల్గా చూడండి, మార్కెట్ ప్రైస్ నార్మల్గా మనకి 100% అనుకుంటే డిస్కౌంట్ 9% ఇచ్చాడంటే అప్పుడు ఎంత కడతాడు వాడు? ఆ భాగం ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు మనకి? 5,460 అయితే సేవింగ్స్ ఎంత అని అడుగుతున్నాడు. సేవింగ్స్ మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఇక్కడ 25% వస్తుంది. 23.5%. ఇంకోటి డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు? 9%. అంటే మొత్తం ఎంత అవుతుంది ఓవరాల్గా? 32.5%కి ఎంత? కొట్టండి. పాయింట్ తీసేసాను. ఇది ఏమొస్తుందంటే 325. ఎంత ఆడ? 546/91. 6తో పోతుంది కదా ఇది డైరెక్ట్. 91 6 546 కదా ఇది. సో మనకి ఎంత వస్తుంది చెప్పండి? 6 5 30, 6 2 12, 1 3 15, 6 18 1 సో మనకి ఎంత డిస్కౌంట్, ఎంత సేవింగ్ చేసినట్లు వాడు? $1950 చేసినట్లు అనమాట.
దీంతో లెవెల్ 2 కంప్లీట్. నెక్స్ట్ క్లాస్ లెవెల్ 3.